బ్రేకింగ్ న్యూస్. అక్రమ కట్టడాలే లక్ష్యంగా రెచ్చిపోయిన శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ యాజమాని భరతం పట్టారు పోలీసులు. అక్రమంగా విల్లాల నిర్మాణాలు చేపట్టి ఏకంగా 300 కోట్ల మోసానికి తెరలేపింది గుర్రం విజయలక్ష్మి. అమెరికా పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అంటూ బ్రోచర్లు వేసి దోచేసింది కిలాడి లేడీ. మల్లంపేటలోని FTL బఫర్ జోన్లో సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణం చేపట్టింది. 325 విల్లాలు నిర్మాణం చేపట్టింది. అందులో కేవలం 65కు మాత్రమే HMDA అనుమతులున్నాయి. మిగిలిన వాటికి పంచాయతీ అనుమతులు తీసుకుంది. కానీ కస్టమర్లకు మాత్రం గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అంటూ కుచ్చు టోపీ పెట్టింది. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు వరుస ఫిర్యాదులు చేశారు. విజయలక్ష్మిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రభుత్వ భూమికి చెందినటువంటి సిక్కం ల్యాండ్లో దాదాపు 260 విల్లాలు కూడా ఆమె మొత్తం కన్స్ట్రక్షన్ చేసింది. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బ్రోచర్స్ కొన్ని వేసింది. ఆ బ్రోచర్స్లో చాలా క్లియర్గా తన మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వారికి బుట్టలో వేసుకునేందుకు ఖచ్చితంగా విల్లాలో ఒక యోగా రూమ్ ఉంటుంది, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ మొత్తం కూడా మీకు ఫెసిలిటీస్ ఉంటుంది అనేసి కూడా వారు చెప్పడం జరిగింది. దానితో పాటు మొత్తం డ్రైనేజీ వ్యవస్థ కానీ తర్వాత కరెంట్ మీటర్ సపరేట్గా ఉంటుంది. దానితో పాటు ఈ మొత్తం వాటర్ ప్రూఫ్కి సంబంధించిన వాటర్ అంతా కూడా మీకు వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేసి కూడా కరెంట్ మీటర్లు కూడా ఉంటాయనేసి కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఎప్పుడైతే 2019లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా డబ్బులు కట్టేశారు. చాలామంది కూడా అప్పుడు లోన్స్ శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క విల్లాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా తెలుస్తుంది. ఆ కోవలనే ఇంత భారీ స్థాయిలో కూడా మొత్తం ఎంటైర్ ఆ విల్లాస్ అన్ని కూడా ఆమె కోట్లాది రూపాయలకి అమ్మేశాయి. అయితే 150 కానీ 120 కానీ తర్వాత 250 కానీ తర్వాత 300 కానీ స్క్వేర్ యార్డ్స్ సంబంధించిన విల్లాస్ని ఆమె కన్స్ట్రక్షన్ చేసింది. ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి విల్లాస్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ప్రభుత్వ భూమి. దాంతోపాటు ఆ కత్వా చెరువు పక్కనే ఉన్నటువంటి దాదాపు 17 దాకా కూడా విల్లాలను కూడా ఆమె నిర్మించినట్టుగా తెలుస్తుంది. అవి FTL జోను అలాగే బఫర్ జోన్లో కూడా వస్తాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ కూడా సర్వే చేసినప్పుడు అది బఫర్ FTL జోన్లోకి వస్తున్నట్టుగా తేల్చారు. అప్పటికే ఫిర్యాదులు కూడా వచ్చాయి కాబట్టి స్థానికుల నుంచి దాన్ని బేస్ చేసుకుని హైడ్రా కూడా వారు కంప్లైంట్ చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు 15 దాకా కూడా ఉన్నటువంటి విల్లాస్ని అక్కడ కూల్చేస్తారు. అయితే మొత్తం ఈ యొక్క మొత్తం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కానీ ఆ ల్యాండ్ గతంలో ఎవరితో ఉన్నది ఏంటి అనే దానిపై కూడా మొత్తం సర్వే చేసిన తర్వాత ఆ ప్రభుత్వ భూమి చాలా వరకు కూడా ఉన్నట్టుగా అధికారులు తేల్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి కాబట్టి ఆమె అక్రమంగా HMDA నుంచి కూడా పర్మిషన్స్ తీసుకొని తర్వాత ఆల్రెడీ కేసులు పడినా కూడా మళ్ళీ ఒకసారి మభ్య పెట్టేందుకు అక్రమ రిజిస్ట్రేషన్స్ కూడా చేయించినట్టుగా అధికారుల యొక్క నివేదికలో తెలియదు. కాబట్టి అప్పటి నుంచి కొనుగోలుదారులు మీరు మాకు ఇట్లా అమ్మారు, ఇంత కోట్ల రూపాయలు మా దగ్గర తీసుకున్నారు, మేము లోన్లు పెట్టాము, తర్వాత అధిక వడ్డీ కూడా పెరిగిపోయింది, ఇప్పటి వరకు మా ప్రాపర్టీ మాకు రాలేదు, కొన్ని ప్రాపర్టీస్ వచ్చినా ఈ ఫెసిలిటీస్ మాకు కల్పించలేదు, కనీసం కరెంటు కూడా లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకపోతే ఇది మాకు ఎందుకు, మీరు చెప్పినట్టుగా మాకు ఎందుకు ఇవ్వలేకపోయారనేది కూడా వారు క్వశ్చన్ చేయడము. తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు. సో మాకు అక్రమంగా కూడా మాకు ఇవి కట్టబెట్టారు, మేము రోడ్డుని పడ్డ మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా పదే గుర్రం విజయలక్ష్మి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓపయ్యారు. వాపోయిన తర్వాత వారిపైన దుర్భాషలు ఆడినట్టుగా మనకు సమాచారం. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు సర్వే చేసేటప్పుడు అవి మొత్తం వాళ్ళు ప్రహరీ కూడా కానీ ఆ విల్లాలను కూల్చడానికి సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనుషులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగులపైన దుర్భాషలాడుతూ కొట్టించే విధంగా కూడా వ్యవహరించారు. అప్పట్లో ఆమెపైన కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఒక దుండిగల్ పోలీస్ స్టేషన్లోనే 7 కేసులు నమోదయ్యాయి. ఆ 7 కేసుల్లో కూడా ఒక్కొక్క కేసుకి దాదాపు 4 వరకు కూడా సెక్షన్స్ని పెట్టేటువంటి నేపథ్యం. మొదటి కేసు మాత్రం 780/2021 దీని కింద 447, 427 IPC 3 PD PPA సెక్షన్ 1. తర్వాత రెండో కేసు వచ్చి 1123/2021 దీని కింద సెక్షన్ 420 IPC ఆఫ్ PS అనేది దొండిగల్లో మరొక కేసు నమోదైంది. మూడో కేసు వచ్చి 480/2022 తర్వాత సెక్షన్స్ వచ్చి
447 428 188 ఐపీసీ, అలాగే 3 పీడీపీఏ, మరొకసారి 3 పీడీపీఏ సెక్షన్ ఇక్కడ దుండిగల్ పోలీసులు వారు నమోదు చేసినట్టు పడితే 4వ కేసు వచ్చి 251 224, తర్వాత 427 509 504 506 కింద ఐపీసీ సెక్షన్ 34 కింద దుండిగల్ పిఎస్లో మరొక కేసుని ఆమె పైన పెట్టేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక 5వ కేసు వచ్చి 647/2024, తర్వాత 324/5 303/2, తర్వాత 329/3 324/4 BNS యాక్ట్ కింద మరొక కేసుని ఆమె పైన పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక 6వ కేసు వచ్చి 803/2024, తర్వాత 318/4 318/2, తర్వాత 3/5, తర్వాత 316/2 BNS యాక్ట్ కింద ఆమె పైన మరొక 7వ కేసు వచ్చి దాదాపు 951/2024, తర్వాత 316/2 318/4 BNS యాక్ట్ కింద ఆమె పైన 7వ కేసుని నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో మొత్తం బాధితులందరూ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఆమె తెలివిగా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆల్రెడీ ఆమె పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు దుండిగల్ పోలీసులకి అలర్ట్ చేశారు. వెంటనే వాళ్ళు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని నిన్న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నిన్న ఒక డ్రామా కూడా చేసింది. ఆమె నాకు గుండె నొప్పి వస్తుంది అనేసి కూడా చెప్పడానికి సమాచారం. వెంటనే వాళ్ళు మేడ్చల్లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆమె వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమెకి ఎటువంటి ప్రాబ్లం లేదని తెలిసిన తర్వాత మళ్ళీ దుండిగల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తర్వాత ఆమె కోర్టులోకి తీసుకెళ్లి 14 రోజుల రిమాండ్కి అయితే విధించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఈమె వల్ల దాదాపు 300 ఫ్యామిలీలంతా కూడా రోడ్డు పడినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆమె పైన చాలా బలమైనటువంటి సెక్షన్సే దుండిగల్ పోలీసులు నమోదు చేశారు. రైట్ రానా, థ్యాంక్ యూ.